నేనైతే అలసద్దు మెట్రో స్టేషన్ కూడా ఉండగా కరెక్ట్గా సౌండ్ సౌండ్ ఎలా వస్తుందని నాకు తెలిసి కారు భూమి అలా ఊగుతుంది అన్నమాట. సరేనా, నేనేమనుకున్నానంటే తెలుసు కదా మనకి టపాస్లో ఒకటి కొంచెం స్ప్రింగ్ గుద్ది పైకి వెళ్తే ఎక్కువ ఎక్కువ వెళ్తురు ఎక్కువ వచ్చి కొంచెం బాగా వస్తుంది. నాకు అది థాట్లో వస్తుంది కంటే నేను మిస్సల్ థాట్ రావట్లే. పాకిస్తాన్ పరిధికి వస్తుందన్నమాట. ఏమైందంటే ఇలా పడుతుందని చెప్తే ఇలా ఆకాశంతో అప్పటికే చాలా పని కనపడుతుంది. పాపం వెనకాలమో పిలిపింది ఉంది. ఏమన్నా ఈ పడుతుంది కదా వెళ్ళిపోతామంటే లేదు బ్రదర్ అని దింపా అంటే దగ్గర అక్కడ 2-3 కిలోమీటర్లు. సరేనా, మళ్ళీ అక్కడ తనను దింపి సరేనా మళ్ళీ వస్తుంటే కరెక్ట్గా మళ్ళీ అమ్మాది సిగ్నల్ తెలుసు కదా మీకు, అమ్మాది సిగ్నల్ దగ్గర క్లోజ్లో ఉందన్నమాట. అమ్మాది సిగ్నల్ క్లోజ్లో ఉందన్నమాట. వెనక చూస్తున్న జస్ట్ పైనుంచి వెళ్తానే ఇలా చూస్తుంటే నా పైన ఉన్నట్టు నా నెత్తి ఉన్నట్టు అనిపించింది. నిజంగా నా నెత్తి ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడంటే నాకు కొంచెం దడ కొంచెం తగ్గింది, కానీ ఇందాకైతే నిజంగా చాలా దడ. దాని తోడేంటంటే అంబులెన్స్లు, పోలీస్ కార్లు, ఈ హార్న్లు వెళ్ళటం వల్ల కొంచెం ఇంకా కొంచెం భయానికి కొంచెం లోనైనా. ఫస్ట్ టైం అనుకుంటాం కదా యుద్ధం జరగాలి చాలా అనుకుంటారు, కానీ యుద్ధం జరిగితే ఉంటుంది భయం. సరేనా, నా ఉద్దేశం అంటే మనమే ఒక్కొక్క నాకు తెలిసి 12-14 పడినాయి మిసైల్. 12-14 పడినాయి. 14 అనుకుంటా నేను లెక్క పెట్టిన ప్రకారం 14 పెరగొచ్చిన తర్వాత నేను లెక్క పెట్టిన 14. తర్వాత ఏంటంటే ఇంకా ఆ దేశాలు అంత భయంకరంగా జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఎంత బిక్కుమని ఉంటారో. నిజంగానే యుద్ధం అనేది అనవసరం. నిజంగా ఏదన్నా మాటలతో తేల్చుకోవాలి, లేదంటే ఏదో సరేనా సంధి అనేది ముఖ్యం. సరేనా, మరి ఎంత ఎందుకంటే మనకి ఎక్కడో దూరంగా పడిన కొన్ని, నాకు ఉద్దేశం ఏంటంటే అలసద్ద దగ్గర ఎక్కడో, ఎందుకంటే బాగా పైన కదా కొంచెం కిందకు వచ్చినప్పుడు అది డిసెంబర్ చేయడంలో సౌండ్ అనేది భయంకరం అనమాట. నాకు వెళ్తే మీరు చెప్తే నమ్ముతానేమో ఏదో పక్కన పని అంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు భూమి కదిలింది, భూమి వణికింది భూమి. సరే మళ్ళీ వచ్చి మళ్ళీ అమ్మ సిగ్నల్ మరి అడ్డ వెళ్తాకలేదు. అయ్యమ్మ నెత్తి మీద ఉన్నట్టున్నా. సరే మళ్ళీ అప్పటికి మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అన్నయ్య. ఏ కంగారు పడి నాకో పక్కన భయం అయితే మరి వాళ్ళు చెప్తే వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా. సరే కంగారు పడక ఏం కాదు, సరేనా ఇది సిటీలో వేయట్లేదు, ఇక్కడ అమెరికా బేస్ ఉంది కదా, వీళ్ళ మొన్న వాళ్ళ మీద కాలు వేశారని చెప్పారన్నమాట. ఓకేనా, చూద్దాం దేవుడిదా వాళ్ళ. సరేనా, ఈ నైట్ అయితే నైట్ అయితే ఏం మిస్సైల్ రాకుండా ఉంటే పర్లేదు దేవుడిదా వాళ్ళ. సరేనా, ఏమైనా పడతా అయితే ఇబ్బందే. ఎందుకంటే నా భయం ఏంటంటే నేను ఉండేది అపార్ట్మెంట్ లాంటిది. సరేనా, చిన్న అయితే పర్లేదు రూమ్. అపార్ట్మెంట్లు అంటే కొంచెం భయమే. అపార్ట్మెంట్లు అంటే కొంచెం భయమే, ఎందుకంటే టార్గెట్ పెద్దగా చేస్తారు కాబట్టి. దేవుడు అలాంటిది ఏం కాకూడదు. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఒక నెల క్రితమే నాకు ఇది దేవుడు నాకు నిద్రలో చూపించాడు. నెల క్రితం నమ్మరు, కానీ నా అనుకున్న వాళ్ళు కొంతమందికి నేను చెప్పాను. సరేనా, చెప్పాను మరి ఇలాగ జరిగిందని చెప్పి. ఓకేనా, దేవుడిదా వల్ల ఏం కాకూడదు, ఎవరికేం కాకూడదు. నాకు తెలిసి 1-2 కింద పడి ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు అంబులెన్స్ గట్ట వెళ్ళినాయి. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి. సరేనా, అందరూ కొంచెం ఏంటంటే గుండె నిబ్బరం చేసుకోండి. సరేనా, దేవుడి వల్ల ఇంకేం కాదనుకో, నాకు తెలిసి ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళు అమెరికా ఎయిర్ బేస్ మీద కొట్టారు వాళ్ళు అక్కడి నుంచి, అవతల నుంచి. చూద్దాం ఏమవుతుందా. కరెక్ట్గా మనకి ఖత్తర్ టైము 5-6 సంథింగ్, అప్పటి నుంచే మనకి ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ అనమాట. అది చాలామంది తెలియదు విషయం. ఎయిర్పోర్ట్ క్లోజ్ ఎప్పుడైపోయింది వీళ్ళకి ఆల్రెడీ తెలిసి ఏదో జరుగుతుంది, సంథింగ్ తెలుసు, అంటే వస్తా రాకుండా అని తెలుసు, అందుకని ఎయిర్పోర్ట్ ఆపేశారు. సరేనా, ఏదేమైనా 2025 మనం ఏదైతే చూడకూడదో అన్నీ చూపించాడు దేవుడు నాకు తెలిసి. ఒకసారి గుర్తుంది మీకు, చేపలు తాంబేలు కట్టాన్ని ఒడ్డుకొచ్చి సంథింగ్ జరుగుతుంది, సముద్రంలో జరుగుతుంది అనుకున్నాం, కానీ సముద్రం పైన కాదు, అది భూమి పైన జరిగిందే. పక్షులకి కొన్ని ఇలాగ జంతువులకి తెలుస్తుంటారు కదా, అలా జరిగాయి. అంటే ఎక్కడో సముద్రంలో అట్టాడు ఉంటుందండి చేప, అది పైకి రావడం ఏంటి, తర్వాత తామల్ని బయట రావడం ఏంటి, ఇవన్నీ చూడకూడదని చూడటం ఏంటంటే మీరు చూడండి 10 సంవత్సరాలు ఎప్పటి నుంచో చూస్తున్నా, ఏది ఆర్సీబీ విన్ అవ్వాలని చెప్పి. అది విన్ అయిందా విన్ అవ్వాలని పక్కన పెడితే
అది విన్ అయినందుకు 11 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 11 మంది. ఓకేనా. తర్వాత పహల్గామ్లో 28 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తర్వాత చిన్నపాటి యుద్ధం మనకనే పాకిస్తాన్కి ఇండియాకి పాకిస్తాన్ మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ ఇరాన్ మధ్యన యుద్ధం. ఈరోజు ఈ సంఘటన. సరేనా. 25 మనం చూడలేం, అన్నీ చూపించాడు దేవుడితో ఎక్కడితో చాలుతున్నాయినా. సరేనా. ఎందుకంటే చాలామంది బయటికి పారిపోయిన వాళ్ళు ఉన్నారా. సరేనా. పరిస్థితి బాగున్న ఉన్నారా. ఒకవేళ ఎలాంటి తీవ్రమై వెళ్ళే పరిస్థితి వస్తే వెళ్ళే పరిస్థితి లేదు చాలామందికి. సరేనా. దయచేసి ఎలాంటిది ఏం జరగకూడదు. ఎందుకంటే మన తెలుగు లేడీసే, మన ఆంధ్ర లేడీసే ఎక్కువ కలివిళ్ళు ఎక్కువ ఉన్నారు. మళ్ళీ మాట అనకూడదేమో, బాధపడతారేమో, కానీ తప్పదు. సరే ఏదన్నా కొంచెం తీవ్రతమయ్యి వెళ్ళిపోవాలని పరిస్థితి వస్తే సరేనా పాస్పోర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సరేనా. అది గుర్తొస్తే నాకు బాధేస్తుంది. చూద్దాం దేవుడి వాళ్ళు ఎవరికేం కాదు. సరేనా. ఎక్కడితో ఆగిపోయింది అనుకుంటున్నాను నేను. సరేనా. చూద్దాం ఏమవుతుందో. సరేనా. అంత దేవుడి చెప్తాం.